హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఓహో టాకీస్. మన భారతీయ ప్రజానికానికి ఒక గొప్ప పండుగ, పెద్ద పండుగ రాబోతుంది. అది ఏంటంటే జనవరి 22వ తారీఖు. భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే జనవరి 22వ తారీఖు గురించి మాట్లాడుకుంటున్నారు. అది ఏంటంటే చాలా కాలం పాటు ఒక సమస్యగా ఉండి సుప్రీంకోర్టు తీర్పు తదనంతరము అయోధ్యలో రాముని ఆలయం కట్టుకోవచ్చని సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వడం అనేది భారతీయులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ హర్షించదగ్గ విషయం. అయితే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, బీజేపీ ప్రభుత్వము మన హిందూ ధర్మశాస్త్రాన్ని, హిందూ దేవుళ్లను, వారి యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని, మన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రామ మందిరాన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత సుందరంగా, అత్యంత వైభవంగా దాన్ని కట్టడం జరిగింది. ఆ కట్టడానికి సంబంధించి కూడా మనకు అనేక రకాలైన విషయాలు కూడా మనకు సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో కానీ మనం చూస్తూ ఉన్నాం. నిజానికి చెప్పాలంటే భారతదేశం లోపల మనం ముఖ్యంగా ఎవరి గురించి మాట్లాడుకుంటామంటే, సరే రాముడు దేవుడా లేకపోతే రాముడు పుణ్య పురుషుడా అనే విషయం మనం పక్కన పెడితే, భారతదేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి పురుషుడు కూడా రాముడిలాగా బతకాలి, రాముడిలాగా జీవించాలి, పెళ్లి చేసుకుంటే రాముడు సీతలాగా ఉండాలి అని చాలామంది అంటుంటారు. మనం చూడండి, మన భారతదేశంలో ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా కూడా ఖచ్చితంగా వెడ్డింగ్ కార్డులో రాముడు సీతకు సంబంధించి ఒక ఫోటో ఖచ్చితంగా ఉంటుంది మనకు. ఎందుకంటే అది అంత ఆదర్శంగా మనం రాముణ్ణి పూజిస్తాము, గౌరవిస్తాము, కొలుస్తాము. అదొక విషయం మనం పక్కన పెడితే, రామాయణ ఇతిహాసాన్ని మనం ఒకసారి తీసుకున్నట్టయితే మనకు రామాయణం నుంచి అనేక విషయాలు, ప్రతి వ్యక్తి కూడా రామాయణం నుంచి ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటాం. రాముడు అంటే ఇలా ఉంటాడు, లక్ష్మణుడు ఇలా ఉంటాడు, రావణుడు అంటే దుర్మార్గుడు, అంటే రావణులాగా బతకకూడదు. ఇట్లా మనకు రామాయణంలోని ప్రతి పాత్రని కూడా మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ గొప్పతనం ఏంటి, రామాయణంలో చెడు వ్యక్తులు ఉన్నారు, రామాయణంలో మంచి వ్యక్తులు ఉన్నారు. ధర్మమే విజయం సాధిస్తుంది, అధర్మం చివరికి ఓడిపోతుంది అనే విషయాలు మనం రామాయణం నుంచి నేర్చుకుందాం. అంటే మన భారతదేశాన్ని తీసుకున్నట్టయితే రామునికి ఉన్నంత పేరు, రామునికి ఉన్నంత ఎక్కువ ప్రాముఖ్యత మరే దేవుడికి లేదనే మనం చెప్పాలి. ఎందుకంటే విష్ణు అవతారమైన రాముడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, చాలా అవతారాలు ఉన్నాయి మనకి. అయితే ముఖ్యంగా మనం ఇప్పుడు ప్రధానంగా చర్చిస్తున్నది రామమందిర నిర్మాణం. రామమందిర నిర్మాణం కోసము ప్రభుత్వం కూడా అనేక రకాలైన వెసులుబాట్లు కూడా కల్పించింది. 22వ తారీఖున మాత్రం ఒక 2000 మంది అతిరథ మహారథులు, అంటే సెలబ్రిటీస్ ఆధ్వర్యంలో ఈ యొక్క టెంపుల్ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. దీనికి కొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా దానికి హాజరు కావడం జరుగుతుంది. అయితే ఈ ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున సాధారణ భక్తులకు మాత్రం అనుమతి లేదు. ఏదైతే 23వ తారీఖు నుంచి సాధారణ భక్తులు రాముని దర్శించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. రామమందిర నిర్మాణం నిజంగా చెప్పాలంటే కూడా భారతదేశం లోపల ఇప్పుడు దీపావళి రోజు మనం ఎప్పుడైతే మనం టపాకాయలు కాల్చి మనం ఆనందాన్ని వ్యక్తం చేస్తామో, అదే మాదిరిగా కూడా మనం రామమందిరం రాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన 22వ తారీఖున కూడా ప్రతి భారతీయుడు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ అందరూ సంతోషాన్ని వ్యక్తం చేయాలి, రాముడికి పూజలు నిర్వహించాలి. అలా ప్రతి ఒక్కరు కూడా మనం మన భక్తిని ఒక కాంట్రిబ్యూట్ చేస్తూ మనం ఈ వేడుకలను నిర్వహించుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉన్నది. రామమందిర నిర్మాణం నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వము చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఛాలెంజ్గా తీసుకొని మంచి శిల్పులను దేశం లోపల చక్కగా విగ్రహాలు చెక్కే వ్యక్తులను తీసుకొచ్చి ఆ టెంపుల్ని
నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇది నిజంగా అందరూ హర్షించదగ్గ విషయం. అయితే ఈ రామాలయ మందిరం ఏదైతే ఉందో ప్రాణప్రతిష్ఠ విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడడం అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా అది సరికాదు. మన భారతదేశము, మన భారతీయ సాంప్రదాయము, మన దేవుళ్ళు, మనం వాళ్ళని పూజిస్తూ ఉంటాం. అంటే ఏ మతాన్ని మనం కించపరచకుండా అన్ని మతాలను గౌరవిస్తూ ముఖ్యంగా హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా ఏ పార్టీ అయినా సరే అక్కడుండే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ, మేమెందుకు వెళ్తాం, మాకేం అవసరం, ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఒక పార్టీ వాళ్ళు మాట్లాడతారు. లేదు ఈ పార్టీ వాళ్ళని పిలిచినా కూడా వాళ్ళు రావట్లేదని ఒక పార్టీ వాళ్ళు మాట్లాడతారు. రామాలయ మందిర నిర్మాణాన్ని రాజకీయంగా చూడకుండా ఈ శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని రాజకీయం చేయకుండా దీన్ని భారతీయులందరూ సగౌరవంగా ఈ వేడుకలను నిర్వహించుకోవాలని మేము కోరుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.